రాజకీయాల్లో చురుకైన నాయకుడు హరీష్ రావు. పార్టీకి కష్టమొస్తే ట్రబుల్ షూటర్లా ముందుండి నడిచే ధీశాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించే హరీష్ రావు సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. సిద్దిపేటలో విద్యార్థులు భద్రంగా ఉండాలి, భవిష్యత్లో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని హరీష్ రావుతో పాల్చున్నా తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, తన తల్లి కష్టపడి చదివిస్తుందని, తనకు నాన్న ప్రేమంటే ఏమిటో తెలియదని బోరున వెలిపించింది. తనను ఆ మాటలు విన్న హరీష్ రావు ఆ విద్యార్థినిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆ విద్యార్థినిని వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకుని ఓదార్చారు. కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. హరీష్ రావు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు. ఆయన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తారు. ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆయన మనసు ద్రవిస్తుంది. గతంలో రైతుల ఆవేదన గురించి చెబుతూ ఆయన కంట తడి పెట్టారు. తాజాగా మరోసారి వేదికపై ఓ చిన్నారి ఆవేదనను చూసి ఆ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎన్నోసార్లు ప్రజల కష్టాల్లో పాలుపంచుకుని వారికి అండగా నిలిచారు. వరదలు వచ్చినప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు, ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగి వారికి సహాయం చేశారు. ఆయన ప్రజల పట్ల చూపించే కరుణ, ప్రేమ ఆయనను ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి.